ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. నటుడు మంచు మోహన్ బాబు ఇంట్లో గత 2 రోజులుగా హడావిడి హంగామా నెలకొంది. అది నిన్న రాత్రి పీక్ స్టేజ్ కు చేరుకుంది మీడియా మీద దాడి చేయడంతో. ఇందులో ఓవరాల్ గా ఎవరి తప్పుంది, ఎవరు బాధ్యత వహించాలి, ఎవరి విషయాల్లో ఇంటర్ఫియర్ అవుతున్నారు, మీడియాకు ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, నటుడిగా ఆయన తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సి వనజ గారు. వనజ గారు, నమస్కారం. నమస్తే కవిత. సో 2 రోజులుగా అవుతున్నటువంటి ఒక ఎపిసోడ్ చూస్తున్నారు. ఒక ట్విస్ట్లు, టర్న్లు బోల్డ్ అంత కనిపిస్తోంది. మీడియా అంతా అక్కడే ఉంది. జనాలు కూడా ఏం జరుగుతుంది అనేది ఒక క్యూరియస్ గా ఎదురు చూస్తున్నారు. బట్ అది నిన్న రాత్రి ఒక పీక్ స్టేజ్ కి వెళ్ళిపోయింది. మీడియా మీద దాడి చేయడం అనేది ఎవరి తప్పు ఉందనుకుంటున్నారు ఇందులో మీరు? చాలా సార్లు ఇందులో ఎవరి తప్పు అనేది చెప్పడం కష్టం అవుతుంది. ఎందుకంటే ఉమ్, ఇక్కడ ఒక్కళ్ళే హద్దు మీరారు అని చెప్పడానికి లేదు కవిత. అందరూ ఉమ్, హద్దు మీరారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక ఇంటి గొడవ. బట్ ఉమ్, ఎవరింట్లో ఇలాంటి ఇంటి గొడవలు మనకు ప్రతి వీధిలో జరుగుతుంటాయి, ప్రతి ఊళ్ళో జరుగుతుంటాయి, ప్రతి ఇంట్లో కూడా జరుగుతుంటాయి చాలా సార్లు. అవేవి వార్తలు కావు. బికాజ్ వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళ ఇంట్లో ఏం జరిగినా వార్త అవుతుంది. ఉమ్, సో మొట్టమొదట అసలు వాళ్ళ ఇంట్లో మామూలుగా మోహన్ బాబు గారు ఆయనకి ఒక తెలుగు ఇండస్ట్రీ మీద ఒక కోపం. తనని పెద్ద మనిషిగా గుర్తించట్లేదు అని ఆయనకి చాలా కోపం ఉంటుంది ఎప్పుడు. బట్ ఇంట్లో ఒక గొడవ వస్తే ఆయన పెద్ద మనిషిగా పరిష్కారం చేసుకోలేక అది రోడ్డు మీద దాకా ఆయన తీసుకొచ్చాడు. సో ఉమ్, అక్కడ మొదలైంది ఈ కథ. సో అది ఒక రకంగా మోహన్ బాబు ఒక కుటుంబ పెద్దగా అంటే పోనీ వాళ్ళేం చిన్నపిల్లలు కాదు, టీనేజర్స్ కాదు, మాట్లాడి పరిష్కరించుకోవాల్సిన దాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చుకున్నారు. అది మొదట. మనకు తెలిసిందే గదా! నేను జర్నలిస్ట్‌ని. మనం మాట్లాడుకునే టైంకి మన ఉమ్, జర్నలిస్ట్ మిత్రులందరూ ఫిల్మ్ ఛాంబర్ దగ్గర ఇప్పుడు ధర్నా చేస్తున్నారు. 11:00కి ధర్నా గూడా ఉంది. సో, జర్నలిస్ట్‌ల మీద దాడి చేశారు కాబట్టి దాని మీద వాళ్ళందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. బట్ దానికి ముందు కూడా ఒకసారి మోహన్ బాబు ఇంట్లో గొడవ మొదలైన దగ్గర నుంచి తెలుగు టీవీలో ఇంకొక వార్తే లేదు. మొత్తం ఉమ్, తెలుగు టీవీలో, డిజిటల్ మీడియాలో కంటిన్యూయస్‌గా అదే విషయం మాట్లాడుతున్నారు. అందరూ అవే విషయం. ఉమ్, ఎందుకంటే సెలబ్రిటీ లైఫ్ మీద ఉండే ఆసక్తి కొద్దీ. తర్వాత మీడియా కూడా ఎన్ని కథలు వండి వార్చిందో మనం చూసాం. అసలు వారుస్తూ ఉంటుంది. ఒక ఆర్‌జీవీ మీద కూడా చూసాం. ఆర్‌జీవీ మీద అసలు ఆయన పారిపోయాడు, దాక్కున్నాడు. ఆయన ఛానెల్స్‌లోకి వచ్చి కొంచెం నేను ఇక్కడే ఉన్నాను మొర్రంటే కూడా ఆయన పారిపోయాడు, దాక్కున్నాడు అని. ఉమ్, అంటే ఒక క్లిక్ బైట్ జర్నలిజం కోసం వీళ్ళు ఓవర్‌గా చేస్తున్నారు. వీటన్నిటికి ఒక కల్మినేషన్ పాయింట్ నిన్న జరిగింది, నిన్న సాయంత్రం. ఉమ్, సరే ఉమ్, వాళ్ళు వీళ్ళు తోసుకున్నారు, లోపలికెళ్లారు. మోహన్ బాబు అనే ఆయన నాకు 70 ఏళ్ళు నన్నిట్లా వేధిస్తారని ఆయన అడుగుతున్నాడు. బట్ 70 ఏళ్ల మనిషి పాటించాల్సిన సంయమనం గూడా ఒకటుంది. అదాయన పాటించలేదు. పాటించకుండా తీసుకొని కొట్టేశాడు. యాక్చువల్‌గా నేను నిన్న అక్కడున్న మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు చెప్పిందేంటంటే, జస్ట్ వీళ్ళు కొడుకు తోసుకొనెళ్ళాడు. మనోజ్ తోసుకొనెళ్ళాడు. ఆయనతో పాటు వీళ్ళందరూ గూడా లోపలికి తోసుకొనెళ్లారు. అది మనోజ్‌ని బయటకి తోసుకొనొస్తూ మోహన్ బాబు బయటకొచ్చారు. రాగానే వీళ్ళు మైక్ పెట్టి మీరు ఏమంటారు చెప్పండి అనగానే అది తీసుకొని కొట్టేశాడు అని. సో, ఒక స్పర్ ఆఫ్ ద మూమెంట్‌లో ఆయన ఆ పని చేశాడు. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఒక గొడవ జరుగుతున్నప్పుడు మనం వెళ్లి మైకులు పెట్టి మీరు చెప్పండి అని అడగటం నాకైతే ఎథికల్‌గా అనిపించదు. ఉమ్, అంటే ఒక స్పేస్‌ని మనం ఆహ్, రెస్పెక్ట్ చేయాలని నేను అనుకుంటాను. బట్ ఇవాళ స్పేస్ రెస్పెక్ట్ చేయని జర్నలిస్ట్‌లని కూడా నేను తప్పుపట్టను. ఇవాళ ఆ స్పేస్ రెస్పెక్ట్ చేయకపోవటమనే జర్నలిజంగా చాలామంది భావిస్తున్నారు. అట్లా దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఇవాళ మీకు వ్యూస్ రావాలన్నా, క్లిక్స్ రావాలన్నా తప్పనిసరిగా ఆ స్పేస్‌ని ఆహ్, దాన్ని క్రాస్ చేసే ఒక పని చేయకపోతే తప్ప ఎవరు చూసే ఒక పరిస్థితి లేదు. అంటే వేరే దేశాల్లోకి వెళ్తే ఈ లాస్ గాని ఉమ్. చూస్తే అట్లా ఒక ప్రైవేట్ ప్రాపర్టీలోకి వెళ్తే వాళ్ళనేమైనా చేసే హక్కు ఉంటుంది. భారతదేశంలో ఆఫ్‌కోర్స్ అలా లేదు. ఉంది కానీ అంత స్ట్రింజెంట్ లా కాదు. కానీ వెంటనే ఏం చేశారు? గన్ లైసెన్స్ తీసేసుకున్నారు. మోహన్ బాబుది విష్ణువి గన్ లైసెన్స్ క్యాన్సిల్ చేసి గన్ లైసెన్స్ తీసుకోలేదు, సారీ గన్స్ తీసుకొని ఎళ్ళిపోయారు. హ్మ్. సో, అంటే ఈ మొత్తం వ్యవహారాలు నాకేం అనిపిస్తుందంటే ఒక ఒక టాక్సిక్ జర్నలిజం ఇదని అనిపిస్తుంది. నేను ఐ యామ్ నాట్ సేయింగ్ జర్నలిస్ట్ మిత్రుడు. మనందరికీ మిత్రులే వాళ్ళు. దెబ్బలు తిన్నవాళ్ళు, దెబ్బలు తగిలిన వాళ్ళు. వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు కానీ, మొత్తం ఒక వాతావరణం అట్లా తయారైంది. అంటే హ్మ్. అట్లా వెళ్తే తప్ప జర్నలిజం కానీ ఒక పరిస్థితి ఇటు నుంచి ఉంది.
అటువైపు ఉన్నవాళ్ళు మేము ఇంత పెద్దవాళ్ళం అంత పెద్దవాళ్ళం అని చెప్పేవాళ్ళు కనీసం సంయమనం లేకుండా, ఆయనకు తెలీదా? ఆయనకు కూడా తెలుసు కదా, జర్నలిస్టులు వస్తారని తెలుసు, అడుగుతారని తెలుసు, అది మంచా చెడా కాదు. ఆయనకు అవసరమైనప్పుడు వాళ్ళందరికీ వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఇదే జర్నలిజం కావాలి, వీళ్ళు ఇట్లాగే కావాలి కదా చేసినప్పుడు. వాళ్ళకి వీళ్ళ అవసరం ఉన్నంతసేపు అది ఓకే, వీళ్ళ అవసరం లేదనుకున్నప్పుడు వాళ్ళ మీద దాడి చేయడం అంటే నాకు అనిపిస్తుంది అన్ని వైపుల నుంచి కూడా మనం ఒక రాంగ్ వాతావరణంలోకి ఎంటర్ అయ్యామనిపిస్తుంది కవిత. అంటే యాజ్ ఎ జర్నలిస్ట్ ఇప్పుడు మీరు పనిచేశారు, మీరు అదే టీవీ9లో ఇవాళ దెబ్బలు తిన్న టీవీ9లో చాలా కాలం పనిచేశారు, రిపోర్టింగ్ ఎవరి దాకేందుకు మీ మీదే దాడులు జరిగాయి. టీవీ9 మీద కోపంతో మిలీనియం మార్చప్పుడు మీ మీద దాడి చేశారు, మీ మీదనే దాడి చేశారు. మనందరం ఇది చూసాం. అంటే ఈ దాడి చాలా సార్లు అది ఈ వ్యక్తుల మీద కాదు, ఒక్కసారి సంస్థల మీద, ఒక్కొక్కసారి మొత్తం జర్నలిజం మీద, ద వే జర్నలిజం ఈజ్ ఆపరేటింగ్. అది కూడా ఇక్కడ నేను పూర్తిగా జర్నలిస్టులు తప్పు పట్టట్లేదు నిజం చెప్పాలంటే. సరే వాళ్ళు ఇది వాళ్ళు మొదటిసారి చేయట్లేదు, ఎప్పుడూ చేస్తూనే ఉన్నారు, చేస్తారని చేస్తుంటారు అని తెలిసి కూడా మోహన్ బాబు అట్లా సంయమనం కోల్పోవడం అనేది అయితే ఖచ్చితంగా తప్పు. ఎండ్ ఆఫ్ ద డే జర్నలిస్టుల పరిస్థితి ఏంటి? వీళ్ళు ఇలాంటి ఒక వాతావరణంలో పనిచేయని ఒక పరిస్థితి చేయక తప్పని పరిస్థితి ఉంది, అట్లా వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంది. సో వాళ్ళకు రక్షణ ఏది? నాకు తెలిసినంత వరకు జర్నలిస్టులకు రక్షణ లేనే లేదు. అంటే వాళ్ళు ఎవరి కోసం అన్నా చేయనివ్వండి, వాళ్ళు కేవలం జీతం కోసం పనిచేస్తారు. బట్ ఏమన్నా జరిగినప్పుడు వాళ్ళకి ఏ రకమైన రక్షణ ఉండట్లేదు. ఇది మన ఫిజికల్గా దెబ్బ కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. వేరే రకమైన సమస్యలు చాలా వస్తాయి. ఆ మధ్య కర్నూల్లో ఒక అబ్బాయి ఉన్నాడు, ఎక్స్పోజ్ చేశారు, స్ట్రింగర్ అతను. అక్కడ ఉండే ఒక లోకల్ పొలిటీషియన్ ఎక్స్పోజ్ చేస్తే అతను చంపేశారు. సో చంపేస్తే ఎవరు ఏం చేయలేదు నిజానికి. ఆ కేసు కూడా అవతల వాళ్ళు హషప్ చేశారు. ఈ సంస్థ ఏదైతే ఉందో ఇది సంస్థ అబ్బాయి కోసం నిలబడి ఏమి చేయలేదు అసలు. అంటే ఒక జర్నలిస్ట్ ఒకటి రాస్తే చంపేస్తే దానికోసం కూడా ఏం చేయలేదు. అంటే నేను ఒక బిగ్గర్ ఇష్యూలోకి వెళ్తున్నా. అంటే జర్నలిస్టులుగా మనం అందరం కూడా ఒక టాక్సిక్ వాతావరణంలోకి వెళ్ళాం. చాలా మంది జర్నలిస్టులు బయటకు వెళ్ళి ఫీల్డ్ రిపోర్టింగ్ చేయడానికి ఒక భయపడే పరిస్థితి వచ్చింది. మనం అసలు ద వెరీ ఎసెన్స్ ఆఫ్ జర్నలిజం ఈజ్ అఫెండింగ్ సమ్వన్. నువ్వు చెప్పేదానికి నేను భజన చేస్తే జర్నలిజం అవసరం లేదు కదా, ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు, చెయ్యకూడదు యాజ్ ఎ జర్నలిస్ట్. ఎందుకు అనుకుంటాం మన వాచ్ డాగ్ అని ఎందుకంటాం కదా? వాచ్ డాగ్ అనే మాట ఎందుకు? నువ్వు చెప్పింది ఓకే అని చెప్పడాన్ని పబ్లిక్ రిలేషన్స్ అంటారు, దానికి పిఆర్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఎవరికైనా. జర్నలిస్టుల పని ఏంటంటే నువ్వు 100 మంచి విషయాలు చెప్పుగాక నువ్వు ఒక తప్పు చేస్తే ఆ ఒక్క తప్పును మాట్లాడటమే జర్నలిస్ట్గా నా విధి, నా బాధ్యత కదా. ఇవి మాట్లాడిన ప్రతిసారి దాడులకు గురవుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఏమైందంటే నువ్వు ఏదన్నా అఫెండ్ చేయటమే జర్నలిజం అని చెప్పాను కదా నేను, అది కాదు అని ఎవరన్నా అంటే వాళ్ళకి జర్నలిజం తెలియదని నేను గట్టిగా నమ్ముతాను. ద వెరీ ఎసెన్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ అఫెండింగ్ సమ్మన్. నువ్వు చెప్పింది తప్పు అని చెప్పడమే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. నువ్వు చెప్పింది రైట్ అనడానికి నాకేం ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అవసరం లేదు కదా, తప్పని చెప్పడానికే నాకు కావాలి. సో దట్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ ఇన్ ఎనీ డెమోక్రసీ, డెమోక్రసీ, అమెరికా కానీ ఇండియా కానీ. సో ఇవాళ దానికి పెద్ద సమస్య వచ్చిందని అనుకుంటున్నాను. అంటే కొంచెం దీని నుంచి పక్కకు వెళ్తున్నానని అనుకోకండి. సో మనము దేని గురించి మాట్లాడినా కూడా ఇవాళ మనం ఈ పార్టీ గురించి మాట్లాడాం, నువ్వు ఫలానా పార్టీ అంటారు, రేపు ఆ పార్టీ గురించి మాట్లాడితే నువ్వు ఈ పార్టీ అంటారు. అంటే మనం అసలు ఏ పార్టీకి సంబంధం లేకుండా అన్ని పార్టీల గురించి మాట్లాడతామని లేదా అందరి గురించి మాట్లాడతామనే కామన్ సెన్స్ ఉండదు. చాలా ప్రాగ్మాటిక్, అంటే ఆ ఒక్కడు చూస్తారు, ఆ ఒక్క న్యూస్ స్టోరీ చూసి. అందుకే కదా వనజ గారు ఈ మధ్య కాలంలో కూడా కామెడీ జోక్స్ వేయడం అనే జర్నలిస్టుల మీద, ఎక్కడ పని చేస్తున్నావు అంటే ఏ పార్టీకి పని చేస్తున్నావు అనే దాంట్లో మారిపోయింది అసలు, ఏ పార్టీ జర్నలిస్ట్ ఆయన అనేది. అవును విచ్ ఇస్ అంటే పార్షల్లీ ట్రూ. అది కూడా మనకు తెలుసు. ఎందుకు ఇవాళ ఇండిపెండెంట్ జర్నలిజం లేదా డిజిటల్ జర్నలిజం ఎందుకు పాపులర్ అవుతుంది అన్నది మనకు తెలుసు. ఎందుకంటే దాదాపుగా అన్ని మీడియా సంస్థలు ఏదో ఒక పార్టీకి అనుకూలంగా మారిపోయిన తర్వాత ఆ సమస్య ఖచ్చితంగా వచ్చింది. అన్ని మీడియా సంస్థలు అట్లా ఉన్నాయి. బట్ చాలా తక్కువ మాత్రమే, కొంతమంది మాత్రమే ఏ పార్టీకి అఫిలియేషన్ లేకుండా ఉన్నారు. కానీ వాళ్ళని కూడా వదిలిపెట్టట్లే. అంటే ఏమైందంటే ఆ మొత్తం వాతావరణం అట్లా మారిపోయింది. నువ్వు మాట్లాడితే తప్పకుండా ఏదో ఒక పార్టీకి అనుకూలంగానో అనుకూలంగానే ఈ పార్టీ కోసం మాట్లాడుతున్నావని తప్ప నువ్వు ఒక అంశం కోసమో ఇష్యూ కోసం మాట్లాడుతున్నావని యాక్సెప్ట్ చేసే పరిస్థితి దాటిపోయింది. సో కమింగ్ బ్యాక్ టు మోహన్ బాబు ఇష్యూ, మళ్ళీ మోహన్ బాబు ఇష్యూ దగ్గరకు వస్తే ఇప్పుడు ఆ పిల్లోడికి దెబ్బ తగిలింది. నిజానికి చాలా చాలా తీవ్రమైన గాయమైంది కంటికి దీనికి మధ్యలో. కాస్మెటిక్ సర్జరీ చేయాలంటున్నారు. ఐ డోంట్ నో ఎంతవరకు ఆ సంస్థ తన వెంట నిలబడుతుందో నాకు తెలీదు. దానివల్ల వచ్చే ట్రామా, బాధ, మోహన్ బాబు వాళ్ళ ఫ్యామిలీ, ఇదంతా కూడా అంటే
ఎక్కడో అందరం దారి తప్పామనిపిస్తుంది కవిత నాకు. ఉమ్, ఉమ్, ఉమ్. సమాజంగానే మనం ఒక దారి తప్పామనిపిస్తుంది. అంటే యా ఒక ఒక సెలబ్రిటీ విడిపోతే మనకది వార్త. ఆ వార్తను వారం రోజులు రుబ్బుతాం. వాళ్ళు పెళ్లి చేసుకుంటే వారం రోజులు రుబ్బుతాం. ఒక ఫ్యామిలీలో గొడవైతే వారం రోజులు రుబ్బుతాం. అంటే ఐ మిస్ మై ఓల్డెన్ డేస్ ఆఫ్ ప్రింట్ జర్నలిజం. అంతా అయిపోయాక ఉమ్, సాయంత్రం కూర్చొని తీరిగ్గా ఆలోచించుకొని ఒక పీస్ రాస్తాం మొత్తం మీద కదా! ఒక నాన్ జడ్జిమెంటల్ పీస్ రాయటానికి ట్రై చేసేవాళ్ళం. ఇప్పుడు అసలు లేదు. కంటిన్యూస్‌గా జడ్జిమెంట్స్ మనం పాస్ ఆన్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు చూడండి సోషల్ మీడియాలో ఎంతమంది ఆల్రెడీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఊరు పేరు లేని యూట్యూబ్ ఎవరో ఒకళ్ళు సైడ్ తీసుకుని ఇందులో మంచు విష్ణు తప్పనేది ఒకళ్ళు, మనోజ్ తప్పని ఒకళ్ళు వీళ్ళే తీర్పులు కూడా ఇచ్చేస్తున్నారు. సో ఎవరు తప్పులేదు. జడ్జిమెంట్లు ఇచ్చేస్తున్నాం మనం. జడ్జిమెంట్లు పాస్ ఆన్ చేస్తున్నారు. ఎవరి జడ్జిమెంట్‌కి వాళ్ళు ఏమనాలి దానికి అవసరమైన ఆర్గ్యుమెంట్స్ మసాలా కూడా అంతా రెడీ, చేస్తున్నారు. మసాలా రెడీ అయిపోతుంది. నేను చాలా మర్యాదగా అన్నాను ఆర్గ్యుమెంట్స్ అని. యాక్చువల్‌గా వాళ్ళు చేస్తున్నది మసాలా దట్టించడమే. మసాలా దట్టించి వాళ్ళు అక్కడ జరిగింది. ఇక్కడ ఏంటి ఉమ్, ఇదంతా? ఈ జర్నలిజం ఇట్లా అయిపోయిందని కొంచెం బాధగా అనిపిస్తుంది నాకు. ఉమ్. యాహ్! సో ఇప్పుడు మోహన్ బాబు ఇష్యూకి సంబంధించి చూస్తే ఇండస్ట్రీకి పెద్దగా కావాలి, లేకుంటే ఒక సీనియర్ మోస్ట్ నటుడు, వెటరన్ ఆర్టిస్టు, అందులో విష్ణు కూడా మాకి ప్రెసిడెంట్ అయ్యి ఉన్నారు. సో ఆయన ఏంటంటే ఇండస్ట్రీలో ఆర్టిస్టుల దగ్గర ఏమైనా సమస్యలు వస్తే నా దగ్గరికే వస్తారు, నేను తీరుస్తాను అనుకున్నప్పుడు యూజువల్ గానే ఒక సెలబ్రిటీ అనగానే ఏమవుతుంది అనే క్యూరియాసిటీ అనేది ఉంటుంది, దాన్ని మనం చూపించాలి అనేటువంటి ఒక ప్రెషర్ కూడా ఆర్గనైజేషన్స్ దగ్గర నుంచి ఉంటుంది, జర్నలిస్టుల మీద అదే ఒత్తిడి అనేది మనం మిస్ అవుతే మళ్ళీ మనం రెస్పాన్సిబిలిటీ, మనం ఆన్సరబుల్ గా ఉండాలి, వాళ్ళు చేశారు మనం చేయలేదు, ఎందుకు మిస్ అయ్యాము, ఈ ప్రెషర్స్ ఇవన్నీ ఉన్నప్పుడు సో మోహన్ బాబు కూడా ఒక రియాక్షన్ అనేది ప్రాపర్ గా లేదు అనేది వాళ్ళు ఖచ్చితంగా తీసుకెళ్తేనే లేదు. ఖచ్చితంగా ఇప్పుడు మీరన్నది కరెక్ట్. ఇప్పుడు ఆర్టిస్టులకు సమస్యలొస్తే తీర్చాల్సిన ఒక పొజిషన్‌లో మంచు విష్ణు ఉన్నాడు. అవును. ఇండస్ట్రీలో సీనియర్ మోస్ట్ యాక్టర్‌గా ఉన్నాడు. ఆయనకు అనేక విద్యా సంస్థలు కూడా ఉన్నాయి. మనం అది గుర్తుంచుకోవాలంటే విద్యా సంస్థలు కూడా నడిపే వ్యక్తికి ఎంత ఉమ్, సంయమనం ఉండాలి. అన్ని విద్యా సంస్థలు ఆయన స్వయంగా నడుపుతాడు. మనందరికీ తెలిసిన విషయం అది. ఆయన కాలేజీల్లోనూ, ఆయన స్కూళ్ళలోనూ వెళ్తాడు, ఉంటాడు. వాటికి సంబంధించి అంటే అదొక కనీసమైన స్పృహ. ఎవరిళ్ళల్లో గొడవలుండవండి. ఏ ఉమ్, ఇంట్లో గొడవుండవు. ఇంటింటి రామాయణం మనకు తెలీదా? ప్రతి ఇంటిలో ఒక పొయ్యుంటుంది. ఆ పొయ్యి మీద ఏం ఉడుకుతుందో మనందరికీ తెలిసిందే. సో, ఒక పెద్దవాడిగా దీన్ని రోడ్డు మీద రాకుండా చూడాల్సింది. ఉమ్. ఇద్దరు బౌన్సర్‌లని పెట్టుకొని, వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని, ఒకళ్ళనొకళ్ళు తోసుకొని ఐయామ్ ఫీలింగ్ సో సాడ్. అందులో చిన్న పిల్లలు గూడా, పసిపిల్లలు గూడా ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ. ఆ మనోజ్‌కి ఒక 3, 4 ఏళ్ల కొడుకు, ఇప్పుడు నెలల పాప ఉంది. సో, ఈ మొత్తం అంటే ఒక పిల్లలున్నారు. వాళ్ళందరూ ఏమైపోతున్నారు? ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇంకా అన్నిటికంటే ఘోరం ఏంటంటే, నేను జర్నలిస్ట్‌ల వైపు నుంచి తప్పు పడుతుంది. పని మనిషి. పని మనిషిని ఆమెకు తెలియకుండా రికార్డ్ చేసి అదంతా వైరల్ అయిపోయి, ఇప్పుడు ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసిందంటున్నారు. ఏం రైట్ ఉంది మనకు? మన క్లిక్ బైట్ జర్నలిజం కోసం ప్రతి వాళ్ళని అసలు వాళ్ళకు తెలియకుండా రికార్డు చేయటం అనేది నేరం. చాలా మంది జర్నలిస్టులకు ఆ స్పృహ కూడా లేదు. స్టింగ్ అట్లా ఆపరేషన్స్ చేసేది, లేకుంటే అక్కడ ఏదో అక్రమం జరుగుతోంది, అక్రమ రవాణా జరుగుతోంది. అవును. సో అది అది దాన్నైనా నేను అర్థం చేసుకోగలను. ఇదేంటి? హ్మ్. 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 ఇదేంటి అసలు? నిజానికి స్ట్రింగ్ ఆపరేషన్స్ కూడా ఇండియాలో ద వే దే ఆర్ డూయింగ్ విచ్ ఈస్ నాట్ లీగల్. బట్ ఓకే. అక్కడేదో ఒక అన్యాయాన్ని వెలికి తీయటానికి చేస్తున్నారని అనుకుందాం. ఫర్ ఆర్గ్యుమెంట్స్ సేక్. ఇదేంటి ఈ అమ్మాయిని? అమ్మాయి అక్కడ పని చేయాల్సిన అమ్మాయి. ఆ హ్మ్. అమ్మాయికి తెలియకుండా రికార్డ్ చేసి, అది బయట పెట్టి అంటే కనీసం ఒక సామాజిక స్పృహ గురించి మాట్లాడతాం కదా! పొద్దున్న లేస్తే. హ్మ్. హ్మ్. మనం అందరం సమాజం మంచి కోసమే జర్నలిజం అని నమ్ముతాం కదా! ఇప్పుడు నువ్వు, నేను మనందరం జర్నలిజంలోకి ఎందుకొచ్చాం? ఏదో సమాజానికి మంచి చేయాలి, అన్యాయాలను ఎదిరించాలి, లేదా అన్యాయాల్ని ప్రశ్నించాలి, వాస్తవాలు ఎగ్జాక్ట్‌లీ. బయట పెట్టాలి. ఇదే అందరి హ్మ్. మోటో వచ్చినప్పుడు. హ్మ్. కానీ హ్మ్. ఇప్పుడు అదంతా మర్చిపోయి ఎంతసేపటికి నువ్వు ఎక్కడ ఏమనాలి ఏ గాసిప్ పట్టామా? ఆ అమ్మాయిని అట్లా చేయటం. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఒక పనమ్మాయికి, ఆ అమ్మాయికి తెలియకుండా రికార్డ్ చేసిన నువ్వు దానికేం మాట్లాడతావు? నీ మీద దెబ్బ గురించి మాట్లాడుతున్నావు. అమ్మాయి జీవితం మీద దెబ్బ పడింది కదా! అవును. ఈ దెబ్బతిన్న జర్నలిస్టు ఆ రికార్డ్ చేసిన జర్నలిస్ట్ ఒకటి కాకపోవచ్చు. కానీ యాస్ ఎ జర్నలిస్ట్ ఫ్రాటర్నిటీ నేను మాట్లాడుతున్నాను. హ్మ్. మనం ఇది తప్పనకుండా అదొకటే తప్పెట్లా అంటాం? అవును. ఇవాళ దెబ్బ కొట్టడం ఎంత తప్పో, ఆ పని మనిషిని రికార్డ్ చేయడం కూడా అంతే తప్పు. అది కంప్లీట్‌గా
నాన్‌సెన్స్. అది జర్నలిజం కాదు. అవి ఎథిక్స్ కాదు. ఓకే. అమ్మాయి వచ్చి ఓపెన్‌గా నేను మాట్లాడదాం అనుకుంటున్నా అంటే వేరే విషయం. నువ్వు అమ్మాయికి తెలియకుండా చేస్తే అది అమ్మాయి లైఫ్‌కి సమస్య కదా! అమ్మాయి అక్కడికెళ్ళి మళ్ళీ ఎట్లా పని చేస్తది అక్కడ? అవును. 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 సో ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా వస్తుంది వనజ గారు. ప్రతిసారి విధి నిర్వహణలో ఉన్నటువంటి జర్నలిస్ట్‌ల మీద అటాకులు జరిగితే వాళ్ళ ప్రొటెక్షన్ కోసం కొన్ని చట్టాలు ఉండాలి. వాళ్ళ కోసం అనేది ఇమ్మీడియేట్‌గా చర్యలు తీసుకునేలా ఉండాలి అనేది. అది ఎక్కడి దాకా వచ్చిందసలు? ఏమీ నిల్ లేవు. జర్నలిస్టుల మీద దాడి జరిగితే దాన్ని టాకిల్ చేయడానికి మనకు ప్రత్యేక చట్టాలేమి లేవసలు. హ్మ్. అట్లాంటివి లేవు. ఒక మనిషిని ఇంకో మనిషి కొడితే ఏం చట్టం ఉందో అదే చట్టం ఇక్కడ కూడా వర్తిస్తుంది. బట్ మనకు తెలుసు కదా! భారతదేశంలో ఓ మనిషిని ఇంకో మనిషి కొడితే ఉండే చట్టాలు అవి ఎట్లా పనిచేస్తాయి. ఇక్కడ కూడా అంతే పనిచేస్తాయి. అంతకంటే పెద్దగా ఏమైనా చేస్తాయని నేను అనుకోను. ఏం చెయ్యవు కూడా. నేను చెప్పాను కదండీ ఇంతకుముందే. ఒక పిల్లోడిని చంపేస్తే కూడా ఏం జరగలేదు. హ్మ్. ఎక్స్‌పోజ్ చేస్తే చంపేస్తే కూడా ఏం జరగలేదు. మనం ఇక్కడ దెబ్బల గురించి మాట్లాడుతున్నాం. మీకేం జరిగింది? మీ మీద అప్పుడు హ్మ్. దాడి జరిగితే మీ విషయంలో ఏం సో జరిగింది? ప్రొటెస్ట్‌లు అవుతాయి. అక్కడ రాస్తారోకోలు చేస్తారు. లేకుంటే ఒక అవును. ధర్నా అనేది ఉంటుంది. అంతకు మించి ఇంకేం జరగలేదు అంతకంటే అంటే అసలు. జరగదు. ఏమి జరగదు గూడా. అంతకంటే ఏం జరగదు గూడా. ఒకప్పుడైతే కొంత బాయ్‌కాట్ చేసేవాళ్ళు. హ్మ్. ఇప్పుడైతే ఆ బాయ్‌కాట్ అనే మాట కంప్లీట్‌గా నాన్‌సెన్స్. మీకు గుర్తుంటే ఒక 15, 20 సంవత్సరాల కింద ఇటువంటి దాడి జరిగితే వాళ్ళ వార్తల్ని, వాళ్ళ న్యూస్‌ని కంప్లీట్‌గా బాయ్‌కాట్ చేసేసేవాళ్ళు. అది హ్మ్. సినిమా యాక్టర్‌లకి చేసేవాళ్ళు, పొలిటీషియన్స్‌కి ఒక్కోసారి ముఖ్యమంత్రుల విషయంలో కూడా జరిగేది. హ్మ్. ఇదేంటి ఇంకా జర్నలిజం కొంత ఎంతో కొంత విలువలతో ఉన్న రోజుల్లో. ఇప్పుడది సాధ్యం గాదు. నువ్వు బాయ్‌కాట్ చేస్తే ఇంకొక ఛానెల్ వాడు లేదా ఇంకొక యూట్యూబ్ వాడు ఈ వార్తలు ప్రసారం చేస్తారు. లేకపోతే వాళ్ళకే ఉన్నాయి కాబట్టి వాళ్ళే చూపించేసుకుంటారు. వాళ్ళే చూపించేసుకుంటారు. తర్వాత ఇంకొకటి జర్నలిస్టుల మీద దాడులు ఒకప్పటితో పోలిస్తే విపరీతంగా పెరిగాయి. హ్మ్. పెరగటానికి రీజన్ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా జర్నలిజం యాస్ ఎ ప్రొఫెషన్ బాగా అంటే కరప్ట్ అయిపోవటం. అంటే హ్మ్. జర్నలిజం అనేది ఒక కార్పొరేట్ సంస్థకో, ఒక రాజకీయ పార్టీకో అండగా నిలబడటం మొదలుపెట్టిన తర్వాత ఈ ఈ దాడులు ఇక్కడ మాత్రమే జరగట్లేదు. దేశమంతా జరుగుతున్నాయి. మీకు చాలా చోట్ల ఇప్పుడు రైతుల ఆందోళన దగ్గరికెళ్తే పర్టిక్యులర్ ఛానెల్స్ వాళ్ళని రానివ్వలేదు. అర్నబ్ హ్మ్. గోస్వామి, రిపబ్లిక్ టీవీ. ఎందుకంటే వాళ్ళు వీళ్ళ మీద తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారు. జీ టీవీ వాళ్ళని లాంటి వాళ్ళని రాలే. మరికొన్ని చోట్ల అట్లా. అంటే ఛానల్స్ కూడా వాళ్ళ ఎజెండాతో ఒక హ్మ్. వాస్తవాన్ని వాస్తవంగా చూపించడం కాకుండా, ఒక ఎజెండాతోటి వార్తలు ప్రసారం చేయటం మొదలుపెట్టిన తర్వాత, ఈ దాడులు బాగా పెరిగాయి. వాళ్ళకి మనకు కనపడేది ఫీల్డ్‌లో మనమే గదా! ఆ లోగో అవును. పట్టుకొని కనపడేది మనమే. అవును. ప్రతినిధిగా మనం ఉన్నామక్కడ. మనం ఉంటాం కాబట్టి ఈ దాడి మన మీదే జరుగుతుంది. హ్మ్. వాళ్ళ మీద జరగదు, వాళ్ళ మీద చెయ్యలేరు, అవకాశం గూడా లేదు. అంటే వాళ్ళకసల యాక్సెస్ కూడా ఉండదు. హ్మ్. అట్లాంటి చేయడానికి. సో, వాళ్ళకి ఎదురుగా కనపడే జర్నలిస్టుల మీదనే ఈ దాడులు జేస్తారు. నాకేమనిపిస్తుందంటే, సరే ఇక్కడ పొలిటికల్ ఎజెండా లేకపోవచ్చు. హ్మ్. మోహన్ బాబు ఆ క్షణంలో ఆవేశానికి లోనైపోయి అటువంటి పని చేసుండొచ్చు. కానీ ముందు ముందు ఈ దాడులు ఇంకా పెరుగుతాయని నాకనిపిస్తుంది. చాలా హ్మ్. పెరిగే అవకాశం గూడా ఉంది. బట్ జర్నలిస్టుల్ని ఇటువంటి పరిస్థితిలో పెడుతున్న వాళ్ళు గూడా ఈ విషయం ఆలోచించాలి. అంటే ఇలాంటి హ్మ్. కండిషన్స్‌లోకి పుష్ చేస్తున్న వాళ్ళు కూడా. ఆ మధ్య కొంతమంది విమెన్ జర్నలిస్టులు వెళ్తే కొడంగల్ దగ్గర వాళ్ళ మీద కూడా దాడి జరిగింది. మనందరం చూసాం. ఇంకా మనందరి మీద జరిగే దాడుల గురించి సరే ఇక్కడ మనం మాట్లాడుకోలేం గానీ ట్రోల్స్, అబ్యూజివ్ కామెంట్స్ ట్రోల్స్‌లు, అవన్నీ దాడులు, పక్కన. అంతే. అబ్యూజ్‌లు నిన్నెవరో హ్మ్. ఒకాయన చెప్పాడు, "దీన్ని ఎన్‌కౌంటర్ చేసుంటే బాగుండేది నన్ను" హ్మ్. అంటాడు ఓకే. ఆ! కామెంట్. సో, ఈ స్థాయిలో మనుషులు జర్నలిస్టుల పట్ల ప్రవర్తించడానికి మన కాంట్రిబ్యూషన్ ఏంటి? మనం గూడా ఆలోచించుకోవాలి. ఇక్కడ మనము హ్మ్. అన్నప్పుడు యాస్ జర్నలిస్ట్‌లుగా చాలా మందికి చాయిస్ ఉండదు. బతుకు తెరువిది. అవును. మనం వచ్చినప్పుడు అందరం గూడా దీనితోటేదో సమాజం మారిపోతుందని వచ్చాం గానీ, ఓవర్ ఎ పీరియడ్ ఇది బతుకు తెరువు కింద మారిపోయింది. హ్మ్. మనం ఉద్యోగం చేయాలి, జీతం రావాలి, పని జేయాలి. సో, ఇ నాకు అంటే ఇదంతా మాట్లాడుతుంటే దీనికి పరిష్కారం ఏంటి? బహుశా నెక్స్ట్ క్వెషన్ అదే అడుగుతారు మీరు. అవును. అవును. కదా! ఏం ఏం జరగాలసలు? ఏం పరిష్కారం? ఎట్లా మనం దీనికి పరిష్కారం లేదు కవిత. హ్మ్. థింగ్స్ ఆర్ గెట్టింగ్ రాటెన్ అండ్ దే విల్ గెట్ మోర్ రాటెన్. అది నాకనిపించేది. హ్మ్. ఒక మ్యాడ్ రేస్, ఒక ర్యాట్ రేస్ అనేది తయారయిన తర్వాత మ్యాడ్ రేసు, ర్యాట్ రేసు, రాటెన్ రేసు ఒకటి ఆ! కాదు అది. అందులో ఇంకొకటి కూడా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు పర్సనాలిటీస్, పబ్లిక్ ఫిగర్స్ వాళ్ళు. పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి ఏం చేసినా క్యూరియాసిటీ అనేది ఉంటుంది. వాళ్ళు ఇన్సైడ్ చేసుకుంటే పర్లేదు. వాళ్ళంతట వాళ్ళే బయటకొచ్చి బయటకొచ్చారు. మనకు అవును. మీ ఆహ్, మీడియాకనేది సమాచారం ఇస్తూ, వాళ్ళు కూడా మెయింటైన్ చేస్తూ ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్‌గా ఎంటర్ అవ్వక తప్పని పరిస్థితి వచ్చింది కదా! అనేది ఇంకొక వాదన అవును. ఉంటుంది. డెఫినెట్‌గా. అందులో ఏం సందేహం లేదు గానీ, టెక్నికల్‌గా జూస్తే వాళ్ళకి దే హావ్ నో రైట్ టు ఎంటర్ ఇంటూ ద ప్రెమిసెస్. అందులో ఏం డౌట్ లేదు. టెక్నికల్‌గా హ్మ్. జూస్తే.
బట్ అలాంటి టెక్నికాలిటీస్ పాటించడం మానేసి మనం చాలా కాలం అయింది. అదే Hmm. మోహన్ బాబు సినిమా ప్రమోషన్ కోసం అయితే లోపలికొస్తే ఆయన ఏమనడు. అంటే కోర్స్ అప్పుడు ఆయన యాక్సెప్ట్ చేశాడని. ఇక్కడ ఇక్కడ ఆయన అనుమతి లేకుండా ప్రవేశించారు కదా! దట్ ఈజ్ ఆల్సో దేర్. అందులో Hmm. ఏమీ సందేహం లేదు గానీ, బట్ అలాంటి టెక్నికాలిటీస్ పాటించడం మనం మానేసి చాలా కాలమైంది. ఎవరో ఒక భర్త నా భార్య ఎవరితోనో గదిలో ఉంది అని తలుపేస్తే మన వాళ్ళెళ్లి ఆ తలుపులు తీసుకొని లోపలికెళ్తున్నారు. Hmm. అండ్ ఏ రకంగా అది జర్నలిజం అవుతుంది? అది నీకు ఏ రకంగా రైట్ అవుతుంది వెళ్ళటానికి? మనం అలాంటి సంఘటనలు కూడా చూసాం. అవి రోజుల తరబడి ప్రసారం చేశారు ఆ దృశ్యాల్ని. అవును. ఎవరో ఒక పురుషుడు, ఒక స్త్రీ ఉన్నారు. ఆ భర్తకే వాటెవర్ ఇట్ ఈస్. భారతదేశంలో ఔట్‌సైడ్ వెడ్డింగ్ ఔట్‌సైడ్ రిలేషన్‌షిప్స్ అనేవి చాలా ఎక్కువని ఇప్పటికి అనేక సార్లు అనేక సర్వేలొచ్చాయి. ఎవడో ఒకడు అందులో ఏదో చేస్తే నీకు జర్నలిస్ట్‌గా నీకేం రైట్ ఉంది కెమెరా పట్టుకొని పోయి Hmm. వాళ్ళని షూట్ చేసి. సో, అవును. అంటే చాలా ఇది అంటే నేనేమంటున్నానంటే అది మనం క్వెషన్ చేసాము అప్పుడు చేయలే. Hmm. అప్పుడు మిగిలిన జర్నలిస్టులని ఇది తప్పు అని ఎవరనలే. ఇది తప్పు నువ్వెట్లా చేస్తావు? దిస్ ఈజ్ నాట్ ఎ స్ట్రింగ్ ఆపరేషన్. దీనివల్ల సమాజానికి ఏమి అవసరమైంది లేదు. ఒక పర్సనల్ ఇష్యూలోకి నువ్వు కెమెరా పట్టుకొని ఎట్లా పోతావు అని మనం ఎవరం మాట్లాడలేదు. బహుశా మనం అట్లా మాట్లాడాల్సిన అంశాలు మాట్లాడకపోవటం వల్లనే ఈ దాడులు ఇంకా పెరుగుతున్నాయి. రేపు అదే అంటారు కదా ఎవరైనా. Hmm. మీరు అప్పుడది ఎందుకు చేశారు? ఇప్పుడు ఇది ఎందుకు చేశారని అంటారు కదా! మనం మాట్లాడామా నిజంగానే? అలాంటివి ఎన్ని చూస్తాం. అలాంటి ఎంత చెత్త ఇవాళ జర్నలిజం కింద, న్యూస్ కింద వస్తుంది బయటికి. మనం మాట్లాడట్లే కదా! Hmm. యెస్. సో బోల్డన్ని అనాన్సర్డ్ క్వెషన్స్ అయితే ఉంటాయి. ఇది ఇలా ఒక చైన్, ఒక లూప్ లైన్ లాగా కంటిన్యూ అవుతూనే ఒక విష ఉంటుంది. వలయం అనుకోవాలి ఇది. ఇందులో అంతే. బలవుతున్నది ఎండ్ ఆఫ్ ద డే జర్నలిస్టులు. జర్నలిస్టులు అంతే. కొంతమంది అత్యుత్సాహం ఉండేవాళ్ళు ఉంటారు, చేస్తారు. ఐ డోంట్ థింక్ అది ఇప్పుడు అలాంటి పడగదిల్లోకెళ్ళి స్ట్రింగ్ ఆపరేషన్‌లు చేసేవాళ్ళు ఉన్నారు. హ్మ్. వాళ్ళందరినీ సమ్‌టైమ్స్ మీడియా సంస్థలు కూడా పంపిస్తాయి. బ్లాక్‌మెయిలింగ్ హ్మ్. జర్నలిజం ఇట్ ఈస్ కాల్డ్. ఎగ్జాక్ట్‌లీ. సో, వాళ్ళు ఎగ్జాక్ట్‌లీ. పంపిస్తారు కొంతమంది. కొంతమంది వీళ్ళే అత్యుత్సాహంగా వెళ్తుంటారు. సో, సెన్సేషనే జర్నలిజం అయిపోయిన తర్వాత, క్లిక్ బైట్సే జర్నలిజం అయిపోయిన తర్వాత, హ్మ్. జర్నలిజము దిగజారిపోతూ ఉంది. దిగజారిపోతున్న జర్నలిజం వల్ల జర్నలిస్టుల మీద దాడులు పెరుగుతూ ఉన్నాయి. ఎండ్ ఆఫ్ ద డే అయితే మాత్రం మోహన్ బాబు చేసింది ఖచ్చితంగా తప్పు. సంయమనం పాటించి ఉండాల్సింది. అట్లా ఇప్పుడు ఇది చూస్తున్న వాళ్ళు చాలామంది చాలా స్టోరీస్ చెప్తున్నారు. ఆయన యూనివర్సిటీలో హ్మ్. తన కాలేజీలో ప్రొఫెసర్స్‌ని కూడా కొడతాడని ఇలాంటివి చాలా వార్తలొస్తున్నాయి. సో, వాటన్నిటికి ఊతం ఇచ్చిన వాళ్ళయ్యారు కదా! ఇప్పుడు అది నిజమో కాదో ఎన్ని వార్తలు వండి వారుస్తారు ఇప్పుడు మీకు తెలుసు కదా! ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళని ఎగ్జాక్ట్‌లీ. కొట్టారు, వీళ్ళని కొడతారు, వాళ్ళని కొడతారు. చాలా మంది చెప్తూ ఉన్నారు నిజానికి అవన్నీ కూడా ఇప్పుడు. అతని తత్వం ఏమంత అండ్ మనకు తెలుసు కొంత. మోహన్ బాబు దురుసుగా ప్రవర్తిస్తారనే విషయం మనందరికీ తెలిసిందే. సో, కుటుంబంలో ఇంత గొడవ జరుగుతున్నప్పుడు దాన్ని కుటుంబ పెద్దగా బయటికి రానివ్వకుండా చూసుకోకపోగా బయటికొచ్చిన తర్వాత నీ సమస్య నీ ఫ్యామిలీది. దాన్ని హ్మ్. జర్నలిస్టుల మీద చూపించడం అనేది ఖచ్చితంగా తప్పు. అందులో ఏమీ సందేహం లేదు. ఇది మనం యాక్సెప్ట్ చేస్తే ఈ దాడులు ఇంకా పెరుగుతాయి. హ్మ్. కానీ మనం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా దాడులు ఇంకా పెరుగుతాయని నాకనిపిస్తుంది. యెస్. మనీష గారు. థాంక్ యూ సో మచ్ అండి. ఇది ఒక ఏమంటారు, ఒక పరిష్కారమా? లేకుంటే ఆన్సర్ అనేది లేనటువంటి ఒక లేదు. సమస్యగా మిగిలిపోతోంది. సో, అవును. ఎవరంతట వాళ్ళు ఒక రెస్పాన్సిబుల్‌గా, బాధ్యతగా ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ప్రతి విషయంలో ఏదైనా ఇష్యూ జరిగినప్పుడల్లా చెప్పుకునే అంశం ఇదే. ఇలాగే అవును. మాట్లాడుకుంటాం, ఇలాగే ఎండ్ ఇలాగే చేసేసుకుంటాం. ఆ మాట్లాడుకుంటాం. తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది, మళ్ళీ దాని గురించి మాట్లాడుకోవడానికి మళ్ళీ రెడీ. అంతే. యెస్ అండి. థాంక్ యూ సో మచ్ వనజ గారు. థాంక్ యూ కవిత. థాంక్ యూ. థాంక్ యూ.